ఒక రాజ్యంలోకి అడుగు పెట్టరు అని చెప్పాడు ప్రభువు. నా జీవితాన్ని నేను పరీక్షించుకున్నాను. ఏ రోజైతే నా ప్రభువు నాతో మాట్లాడాడో ఈ సినిమా నటుడికి నా జీవితాన్ని ఒక సినిమాలాగా చూపించాడు. నేను నా జీవితంలో చేసిన ప్రతి పాపము నా ప్రభువు ఒక తెర పైన చూపించాడు. నాకు కన్నీరు పెట్టుకున్నాను, కన్నీరు పెట్టుకున్నాను. ఆ రోజు తర్వాత ఏం మార్పు వచ్చిందో నేను చెప్పనా? సినిమాలు చూడటం మానేశాను. నేను ఇంట్లో టీవీ చూడడం మానేశాను. నేను ఎందుకో తెలుసా? చిన్నప్పుడు రోజు ఒక 2 సినిమాలు చూసేవాడిని, విపరీతంగా టీవీ సీరియల్స్ చూసేవాడిని. ఇవన్నీ చెడు అని తెలుసుకున్నా. ఎందుకంటే సినిమా చూడాలంటే 3 గంటలు మీరు గడపాలి సినిమా హాల్లో. ఆ సమయం మీ దేవుడితో గడపండి, ధన్యులవుతారు మీరు. చాలా మంది నమ్మరు, నేనేదో అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు మీరు. సినిమాలు చూడడం మానేశా, టీవీ చూడడం మానేశా, నా ప్రతి చెడు అలవాటు మానుకున్నా. అన్ని వ్యసనాలు ఉండేవి, అన్ని మానుకున్నా. నా దేవుడి కోసం, నా దేవుడి నుంచి వచ్చింది ఆ బలం. నాకు తెలుసు చాలా మంది క్రైస్తవులు ఏదో ఒక వ్యసనం పెట్టుకుని అది పర్వాలేదు, ఒకటే కదా, ఇది ఒకటే కదా నేను చేసేది తప్పు పని, నా దేవుడు అర్థం చేసుకుంటాడు. లేదండి, నేను తర్వాత ఒక బైబిల్ వాక్యం చదువుతాను. ఆ ఒక్క వ్యసనం చాలండి మిమ్మల్ని నరకానికి పంపించడానికి. అయితే ఆ తర్వాత నా జీవితంలో ఏం మార్పు వచ్చిందో నేను చెప్పనా? నేను కూడా ఇతరులలాగా నా సినిమా పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఏదో ఒక బైబిల్ కోర్స్ చేసి ఒక పాస్టర్ గా మారాలి అని అనుకున్నా. నా ప్రభువు నాతో మాట్లాడాడు. ఏమన్నాడో తెలుసా? నీ పరిశ్రమ చెడ్డది అని లోకం అంతా చెప్తుంది. క్రైస్తవులే అనుకుంటున్నారు సినిమా పరిశ్రమ చెడ్డదని. తాగే వాళ్ళు ఉన్నారు, రకరకాల చెడు పనులు చేసే వాళ్ళు ఉన్నారు నీ పరిశ్రమలో. అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావా? మరి వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళకి సువార్త ఎవరు చెప్తారు? ఏ పాస్టర్ వెళ్ళగలుగుతాడు అని నా దేవుడు నన్ను ప్రశ్నించి నన్ను అక్కడి నుంచి బయటికి రావద్దన్నాడు. అక్కడే ఉండి నీ మారిన జీవితంతో సాక్ష్యం చెప్పమన్నాడు. ఈరోజు ఆ పని నేను చేస్తున్నాను. అయితే కొన్ని ఉదాహరణలు నేను మీతో పంచుకోవాలి. ముఖ్యంగా ఒక గొప్ప దర్శకుడు నా సాక్ష్యం ఎవరితోనో పంచుకుంటున్నప్పుడు ఈ దర్శకుడు యేసు లేనిది పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అనే మాట విన్నాడు. ఆయన షార్ట్ అంటే ఒక దృశ్యం తీస్తున్నాడు. అది మానుకుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి చాలా కోపముగా, ఎందుకు మీ క్రైస్తవులందరూ కూడా జనాన్ని బెదిరిస్తూ ఉంటారు? ఎందుకు అనాలి మీరు యేసు లేనిది పరలోక రాజ్యానికి వెళ్ళరని? ఎందుకు బెదిరిస్తారన్నాడు. నేనన్నాను, బెదిరించట్లేదండి, హెచ్చరిస్తున్నాను. బెదిరింపుకి హెచ్చరికకి తేడా ఉందన్నా. సరే, మీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదన్నాడు. ఎందుకండి అన్నా? అనవసరంగా మీ దేవుడి గురించి విషయాలు మాట్లాడతారు, అనవసరంగా మీ దేవుడి గురించి సందర్భం లేకుండా మీరు టాపిక్ లేపుతారు. నేనన్నాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? నేను అడుగు అన్నాడు కోపంగా. మీ జీవితంలో ఒక ఆనందకరమైన సంఘటన జరిగితే, తట్టుకోలేనంత ఆనందకరమైన సంఘటన జరిగితే మీరు మనసులో దాచుకుంటారా, 10 మందికి చెప్తారా అంటే 10 మందికి చెప్పుకుంటానన్నాడు. నేను అదే పని చేస్తానండి అన్నాను. నా క్రీస్తు ప్రభువు ఈ పాపిష్టి మనిషిని మార్చివేశాడు.
ఆ ఆనందాన్ని నేను తట్టుకోలేక 10 మందికి చెప్పుకుంటానన్నా. ఆ రోజు తర్వాత నన్ను పిలవలేదు. నేను లెక్క చేయను, దేవుడు నా పక్షాన ఉండగా మానవుడు ఏం చేయగలడు అని రాసింది బైబిల్లో. అవకాశాలు ఇచ్చేది మనుషులు కాదు, దేవుడు. నేను మనుషుల ముందు తల వంచుకోను, నా దేవుడు ముందు తల వంచుకుని నేను బ్రతిమాలుతాను నాకేమైనా కావాలంటే. మనిషిని పొగిడేవాడిని ప్రెస్ కాన్ఫరెన్స్, ఆడియో ఫంక్షన్స్, ప్రీమియర్స్. ఇక్కడ ఏం జరిగేదంటే నేను వెళ్ళేవాడిని, ఆ దర్శకుడు ఎవడో నాకు సరిగ్గా తెలియదు, అయినా ఆ దొంగ మాటలు మాట్లాడేవాడిని వాడి గురించి. వీడు చాలా గొప్ప దర్శకుడు అవుతాడు, చాలా చక్కగా తీశాడు సినిమా, ఇది 100 రోజులు ఆడుతుంది అని దొంగ మాటలు మాట్లాడేవాడిని. ఈరోజు ఈ నోరు కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ఒక్కరినే స్తుతిస్తుంది, మనిషిని పొగడదు. మనిషి అర్హుడు కాదు. ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఏ మనిషి కూడా అర్హుడు కాడు. మీరు కూడా మనుషుల్ని పొగుడుతున్నారా? మానుకోండి, మానుకోండి. అయితే ఆ తర్వాత నా జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు నా ప్రభు, నేను మీతో పంచుకోవాలి. ఈ లోకాన్ని కానీ, ఈ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకండి అని రాశాడు యోహాను. బైబిల్ స్టడీ చేస్తే దాన్ని చక్కగా చదివి కామెంటరీస్ ఇవన్నీ చదివితే లోకాన్ని ప్రేమించడం అంటే ఏమిటి? లోకంలో ఉన్నవారు ఎక్కువగా ఏం చేస్తారు? అవే చేయడం అంటే లోకాన్ని ప్రేమించడం. ఉదాహరణకి మనకు పిల్లలుంటారు, ఆ పిల్లలందరికీ బాగా మంచి చదువులు, పై చదువులకి, బయట దేశాలకి పంపించాలని, వాళ్ళు ఎక్కువగా సంపాదించాలని కోరుతూ ఉంటాము. అవునా? అవునా కాదా? అవునా కాదా? ఇదండి ఈ లోకాన్ని ప్రేమించడం అంటే. అవసరం లేదు అటువంటి చదువులు. సరైన దేవుని మార్గం చూపించండి. వాళ్ళకి మంచి చదువులు, బయట దేశంలో చదువులు అవసరం లేదండి. వాళ్ళకి క్రీస్తు ప్రభు వారిని ఎలా ప్రేమించాలి, ఆయనలో ఎలా మంచి వాళ్ళగా జీవించాలి అవి నేర్పించండి మీ పిల్లలకి. ఆ రోజు నుంచి నేను అదే చేస్తున్నాను. నాకు 6 పిల్లలు. అవకాశాలు వచ్చే అమెరికాకి వెళ్ళడానికి పంపించలేదు. వాళ్ళు వెళ్తానంటే కోప్పడ్డాను. వెళ్తే నీ నాన్న చనిపోయాడనుకో, అక్కర్లే ఇక్కడే ఉండండి అంటూ ఉంటారు. బయట దేశానికి వెళ్ళిపోయి మేరా భారత్ మహాన్ అంటారు. దొంగ మాటలు. క్రైస్తవులు మాట్లాడకూడదు అలాంటి మాటలు. ఈ దేశాన్ని ప్రేమించండి, మీ పిల్లల్ని ఇక్కడే చదివించండి. డబ్బు ఆశ తీసేయమనండి వాళ్ళ మనసుల్లోంచి. కంటెంట్మెంట్ విత్ గాడ్లీనెస్ ఇస్ గ్రేట్ గెయిన్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాస్తుంది. తృప్తితో కూడిన దైవ భక్తి ధన్యత. తృప్తితో కూడిన దైవ భక్తి. తృప్తి అది రహస్యం. తృప్తి పడండి. నాకు 10,000 జీతం వస్తుంది, నేను ఇంకా 20,000 సంపాదించాలి, అది తృప్తి కాదండి. బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు. తృప్తి పడండి మీకు వచ్చిన డబ్బుతో. కంటెంట్మెంట్ విత్ గాడ్లీనెస్ ఇస్ గ్రేట్ గెయిన్. ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుడికి శత్రువు అని బైబిల్ వాక్యం నాతో పలికింది. నాకు నేనే ప్రశ్నించుకున్నాను, ఈ లోకంతో స్నేహం చేయాలా, దేవుడితో స్నేహం చేయాలా? మారు మనసు పొందిన తర్వాత దేవుడితో స్నేహం చేయాలని నిర్ణయించుకున్నాను. 2 కార్లు ఉండేవి, అమ్మేశాను. 70,000 కిరాయి కట్టేవాడిని, అమ్మేశా. దేవుడు నాకు ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు. అక్కడ నేను, మా పిల్లలు, మా ఆవిడ అందరం కలిసి ఉంటాము. తృప్తి పడతాము, తృప్తిగా ఉన్నాము, మనశ్శాంతి ఉంది. డబ్బు లేకపోయినా మనశ్శాంతి ఉంది. అంతకుముందు డబ్బు ఉండేది, మనశ్శాంతి ఉండేది కాదు. చూడండి దేవుడు ఎట్లా తిరిగేశాడు నా జీవితాన్ని.
బైబిల్లో ఒక చక్కటి వాక్యం ఉందండి. ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైన వస్తువు ఏమిటి? డబ్బా, బంగారమా, వెండా, నగల, బంగ్లాలా? మీరు అటువంటివి ఎంత సంపాదించినా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళవలసిందే. యోబు అంటాడు, నేకిడ్ ఐ కేమ్ ఫ్రమ్ మై మదర్స్ వూమ్ అండ్ నేకిడ్ ఐ విల్ రిటర్న్. నా తల్లి గర్భం నుంచి నగ్నంగా వచ్చాను, ఎలా వచ్చానో అలాగే వెళ్తానన్నాడు. అయితే దేనికోసం మీరు కష్టపడుతున్నారండి? బైబిల్ వాక్యం వినండి. ఒక మనిషి జీవితంలో అన్ని సంపాదించుకుని తన ఆత్మని కోల్పోతే అతనికి ఏమిటి లాభము? ఆత్మని కోల్పోవడం అంటే మీరు ఇవన్నీ సంపాదించుకున్నారనుకోండి, డబ్బు, బంగ్లాలు, కార్లు, కానీ దేవుడి మీద మీరు ధ్యాస పెట్టుకోలేదు, మీ ఆత్మ దేవుడికి అర్పించుకోలేదు, మీకు నరకమే. తృప్తి పడండి క్రైస్తవులారా, తృప్తి పడండి. అత్యాస వద్దు. అత్యాస రకరకాల పాపాలకి దారి తీస్తుంది అని రాస్తుంది. అత్యాసాల మూలంగా చాలా మంది తప్పుడు దారి పట్టారని బైబిల్ వాక్యంలో రాస్తుంది. నేను రాయలేదు బైబిల్, బైబిల్ దేవుడు రాయించాడు 40 మంది చేత. The Bible is the word of God.